శ్రీ గురుదత్త జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు 7వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సోమవారం, పుష్యమి నక్షత్రం. ఈరోజు దశమి తిథి. ఇవాళ ఈ మహామంత్ర యోగం అంటే మనం ప్రతిరోజు ఒక దీపారాధన, ఒక పరిహారం, ఒక మంత్ర జపం. కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రక్రియలు మనం చేస్తున్నాం. మంత్రాధీనంతు దైవతం మంత్రం చదువుతున్నాం. కర్మబంధ విముక్తికర కర్మయోగ ఫలిత. కర్మని ఆచరించినప్పుడే కర్మలోంచి బయటపడతాం, చేస్తున్నాం. ఈ రోజున దీపారాధన, కొన్ని పరిహారాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి పరిహారం ఇప్పుడు చెప్తున్నాను. వేప నూనెతో, నీమ్ ఆయిల్, వేప నూనెతో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనె పోసి దీపాన్ని వెలిగించండి. కారకో భావనాశయ. జాతకాల్లో శుక్రుడు సప్తమంలో ఉంటే దోషం, గురువు పంచమంలో ఉంటే దోషం, బుధుడు దశమంలో ఉంటే దోషం. ఇలా కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలన్నీ ఇవాళ విముక్తవుతాయి. వేప నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఎవరి జాతకంలోనైతే కర్మదోషాలుండి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారో వారు ఆ దోషంలోంచి విముక్తులవుతారు. అతి త్వరగా వెంటనే వారి కోరిక సిద్ధిస్తుంది. అంటే మనసులో ఏ కోరిక కోరితే అది నెరవేరుతుంది. ఈరోజు దీపాన్ని వెలిగిస్తూ మీ మనసులో ఒక కోరిక కోరుకోండి, అది తప్పకుండా అవుతుంది. దీపారాధన చేయాలి అంటే తలస్నానం ఖచ్చితంగా అవసరం అని కొంతమంది భ్రమిస్తున్నారు. తలస్నానం అవసరమైతే నేను చెప్తాను. తలస్నానం ప్రత్యేకంగా పలానా రోజు చేయాలి అంటే నేను చెప్తాను. మీరు స్నానం చేసి మీరు ఈ దీపారాధన చేయొచ్చు. పరిహార ప్రాయశ్చిత్తం. తెల్ల నువ్వులు పొడి చేసుకోవాలి. దాంతోపాటు బెల్లము. తెల్ల నువ్వుల పొడి అంటే తెల్ల నువ్వులు పొడి చేసుకోండి, బెల్లము కలిపి 8 ముద్దలు చేయండి. చిన్న చిన్నగా 8 ఉండ్రాళ్ళుగా చేయండి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం, ఈ నక్షత్రంలో మీరు ఈ పరిహారం చేస్తే విశేష ధనలాభము సంభవిస్తుంది. 8 నువ్వుల పిండి, నువ్వులు కలిపితే కాదు, అక్కడ నువ్వుల పిండి బెల్లము కలిపి ఉండ్రాళ్ళుగా చేయండి. 8 చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి, లేదా తమలపాకులో లేదా విస్తరాకులో పెట్టుకోండి. రాగి ప్లేట్లో, ఇత్తడి ప్లేట్లో పెట్టకూడదు. సరే, ఈ 8 ఉండ్రాళ్ళు తీసుకొని లక్ష్మీదేవికి నివేదించండి. లక్ష్మీ అమ్మవారికి దానిపైన నీళ్లు జల్లాలి. గాయత్రి మంత్రం చెప్తూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం చెప్తూ నీళ్లు చల్లి అమ్మవారికి 5 సార్లు చూయించండి. ఆ 8 అమ్మవారికి నివేదించింది వాళ్ళ ముట్టుకోకూడదు. అలాగే పూజా గదిలో దానిపైన మూత పెట్టి అలాగే ఉంచండి, లేదా బాక్స్లో పెట్టి అలాగే ఉంచండి. రేపు మంగళవారం రోజు అది ఏం చేయాలన్నది నేను చెప్తాను. నిజంగా ఈ పరిహారం చేస్తే ఇది కంప్లీట్ అవుతే మీకు ధనయోగం కంపల్సరీ. ఇక ఇవాళ మంత్రం. ఈరోజు పుష్యమి నక్షత్రం, సోమవారం. ఇవాళ మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. దశమి తిథి కదా, చాలా విశేషమైన మంత్రం, పితృదోషాలు తీసేస్తుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఈ మంత్రం సంపూర్ణ నారాయణ బలి ఫలితాన్ని ఇస్తుంది, పితృదోషాన్ని తీసేస్తుంది. ఎవరైనా అకాలంలో ఇంట్లో చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, లేదా కొన్ని మరణాలకు సంబంధించిన దోషాలు వాళ్ళ వంశంలో వాళ్ళ పిల్లలు అనుభవించే అవకాశాలు ఉంటాయి. పితృదోషాలుగా వాటిని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ మహామంత్రం ఈరోజు రాత్రి పడుకునే లోపు 16 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా నేను చెప్పిన విధంగా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు చనిపోతే తప్పకుండా మీరు ఈ పరిహారం చేయాలి. అలాగే
మీ జాతకంలో పితృదోషాలున్నా కూడా ఈ పరిహారం చేయండి, దోషం పోతుంది. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.